ప్రేమగల తండ్రి, కృపగల నాయన, దయగల రక్షక, 2026వ సంవత్సరంలో నీ పిల్లలమైన మేము ప్రవేశించడానికి సహాయం చేశావు. నీవు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, నీవు ఇచ్చిన ఆత్మీయ తలాంతను బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ బిడ్డలమైన మేము నీ వాక్యంను వినబోతుండగా మాకు నీవు తోడయుండి నీ వాక్యము మా జీవితాలను వెలిగించేదిగా, మా హృదయాన్ని కడిగేదిగా, మాకు మరొక ఆలోచన పుట్టించేదిగా ఉండకు సహాయం చేస్తావని నమ్మచ్చు. నడిపించబడ్డ నీ బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, దాని వారు చాలామంది ఉన్నారు. ఆయనను వచ్చిన వారమైన మాకు నీ ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా అనుగ్రహించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనముల వరకు. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. నేను 5వ వచనం చదువుతున్నాను. ఏలయనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోవట యందేమియూ లేదు. గాని ప్రేమ అయినవి విశ్వాసమే ప్రయోజనకరం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవరు అడ్డగించలేరు. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగుతుంది. 9వ వచనం. పులిసిన పెండి కొంచెమైనను ముద్ద ఎంతయు పులియ చేయును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. మందిరంకి వచ్చినప్పుడు మొబైల్ నేను ఎట్టి పరిస్థితులు చూడను, నేను వాక్యం మాత్రమే వింటాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. మార్పు ఖచ్చితంగా జరగాలి మనలో కూడా. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, ఎండ, చలి, వర్షం ఇవన్నీ మార్పు పొందుతున్నాయి. అట్లాగే మనం కూడా మార్పు పొందే దేవుని పిల్లలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నూతన వస్త్రము నూతన అనుభవం మాకు నేర్పు అని మనం చక్కగా పాటలు పాడుతున్నాం. అదేందో తెలియదు కానీ నూతన వస్త్రము కొత్తది, కానీ నూతన అనుభవం మాత్రం రాదు. అట్లా పాటలు పాడుతూనే ఉంటారు, ఇటు ముచ్చట పెడుతూనే ఉంటారు. వాటన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి మరి ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చామనే సంగతి మనం మర్చిపోవద్దు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గలతీ ప్రాంతంలో ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమని లెటర్ రాస్తున్నాడు, దేని కొరకు రాస్తున్నాడు, ఏం చెప్పుదామని అనుకుంటున్నాడు. ఇప్పుడు లెటర్ ఎందుకు రాస్తారు? ఒక లెటర్ ఎందుకు రాయడం జరుగుతుంది? ఇప్పుడంటే మనకు మొబైల్స్ ఉన్నవి, ఎందుకు ఫోన్ చేసుకుంటాం? అవసరత నిమిత్తం లేదా తెలియని విషయాలను చెప్పడానికి. పౌలు గారు గలతీ పత్రికకు రాస్తున్నది ఏంటంటే, గలతీ ఆ ప్రాంతంలో ఉన్న వారు ఆచారాలను పాటిస్తున్నారు. ఆ ఆచారాల్లో ప్రాముఖ్యమైనది సున్నతి ఉన్నది కాబట్టి మేము దేవుని వారసులమని చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే పౌలు అంటున్నాడో, అయ్యా సున్నతి బట్టి కాదు, క్రీస్తుని విశ్వసించడం ద్వారా దేవుని వారసులు అనే సంగతి వారికి గుర్తు చేస్తూ రాస్తున్న క్రమంలో ఈ గలతీ పత్రిక రాశాడు. గలతీ పత్రిక ద్వారా రాసిన సంగతి మనము మొదటగా 5వ వచనం చూసాం. మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడడం అంటే నిరీక్షణ. 2025వ సంవత్సరంలో మనకు కష్టాలు వచ్చినవి, ఏడుపులు వచ్చినవి, బాధలు వచ్చినవి. కొన్నిసార్లు మనల్ని పొగిడారు, కొన్నిసార్లు మనల్ని తిట్టారు, కొన్నిసార్లు మనల్ని సత్కరించారు, కొన్నిసార్లు మనల్ని తృణీకరించారు. 2026వ సంవత్సరంలో ఏదో ఒక మంచి జరుగుతుందని ఎదురు చూస్తాం. నిరీక్షణ, హోప్. ఈ గలతీ పత్రికలో కూడా పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసం కలిగి ఉండండి, మీకు నీతి కలుగుతుంది,
మీ నిరీక్షణ సఫలమవుతుంది, ఆత్మ మీకు సహాయం చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. ఇక్కడ ఏంటంటే అబ్రహాము దేన్ని నమ్మిండు? అబ్రహాము నమ్మిండు. ఏమని నమ్మాడు? అబ్రహామునకు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలకు? 75 సంవత్సరాలకు. ఏమని వాగ్దానం చేశాడు? కుమారుడిని కాదు, నీ సంతానమును ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేస్తానని. ఎన్ని సంవత్సరాలప్పుడు? 75 సంవత్సరాలప్పుడు. ఎప్పుడు పుట్టాడు? 15, 20. అంటే అతడు అంతగా ఎదురు చూశాడు కాబట్టి, అతడు అంతగా నిరీక్షించాడు కాబట్టి, అతని నమ్మకాన్ని బట్టి అతడు నీతిమంతుడయ్యాడు. శారా యొక్క దేహము మృతతుల్యమైపోయింది. ఆమెకు గర్భం ఇక రాదు అన్న పరిస్థితిలో కూడా ఆయన దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. కాబట్టి అతను నీతిమంతుడయ్యాడు. ఎంతమంది దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నాం? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ మాటలు భలే ఉంటాయి కదా చెప్పుకోవడానికి. సమస్తము సాధ్యమేనంట. ఇంకా పాటలు కూడా వస్తాయి. నీ నామమున అన్ని సాధ్యం, అన్నీ సాధ్యమే. ఎప్పుడది సాధ్యమవుతుంది? మీరు వింటున్నారా? ఎప్పుడది సాధ్యమవుతుంది? వాగ్దానము పొందుకుంటాం. వాగ్దానము మనకున్నవి. గలతీ పత్రికలో పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారైనప్పుడు మీకు నీతి కలుగుతుందంట. ఎప్పుడు అది నీతి కలుగుతుంది? అబ్రహాము నమ్మిన వెంటనే నీతిమంతుడయ్యాడు. అతను నీతిమంతుడిని పేరు పొందడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? అబ్రహాము నీతిమంతుడిని పేరు పొందడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? అబ్రహాము నీతిమంతుడిని పేరు పొందిన తర్వాత, దేవుడు అతనికి గర్భఫలమును ఇచ్చిన తర్వాత, శారా ద్వారా కుమారుడు జన్మించిన తర్వాత, ఆ కుమారుడు యవన ప్రేమలోకి వచ్చిన తర్వాత, అబ్రహామా నీకు ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అన్నాడు. బలిగా అర్పించడానికి 3 దినాలు ప్రయాణం చేశాడు. భార్యతో కూడా చెప్పినట్టు లేడు. ఎటుపోతున్నావు అబ్రహాము? మరి ఈ సమయంలో ఈ టైంలో ఏంది పనులను పట్టుకుని ఎటుపోతున్నావు అంటే, వెళ్తున్నాను. ఎటు వెళ్తున్నాడో ఆయనకొక్కనికి తెలుసు. అతని పని వాళ్ళు అతనికి తోడుగా వచ్చారు. అతని కుమారుని కూడా తెలియదు. కుమారుడు చెప్తున్నాడు, ఈరోజు మనం బలి అర్పించడానికి వెళ్తున్నాం. కుమారుడు అంటున్నాడు, కట్టెలు ఉన్నవి, అన్నీ ఉన్నవి, కానీ పశువు ఎక్కడ, గొర్రె ఎక్కడ? అబ్రహాం అన్నమాట దేవుడే చూసుకున్నాం. ఇప్పుడు మనము సాధారణంగా మనలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అబ్రహాం కనుక మన కాలంలో ఉంటే అబ్రహాంకి మనం పెట్టే పేరు పిచ్చోడు, అవునా కాదు? చెప్తలేరు. కుమారుడు అయినప్పుడు దేవుడే చూసుకున్నాడు అంటే అబ్రహాం అనొచ్చు. ఒకవేళ అబ్రహాం కనుక నాకు పరిచయం ఉంటే మాట కొంచెం ఇబ్బందికరంగా, వీడేంట్రా ముసలుడు పిచ్చోడు. బలి అర్పించడానికి పోయినప్పుడు గొర్రెను పడుకొని కూడా, కానీ ఆ గొర్రె కుమారుడు అనే విషయం తండ్రికి ఒక్కరికే తెలుసు. 100 సంవత్సరాలు పైబడ్డ అబ్రహాం గుండెలు బద్దలైపోయిండొచ్చు. 100 సంవత్సరాలు పైబడ్డ అబ్రహాం గుండె బద్దలైపోవచ్చు. ఇచ్చినట్టుగానే ఇచ్చి తీసుకుంటాడే అని. కానీ అయినా దేవుని అతను నమ్మాడు. మృతతుల్యమైన శరీరం నుంచి కుమారుడు వస్తాడు అని, లేదా వారసుడు వస్తాడు, నా సంతానం ఇస్కరేణి వలె అవుతుందని అబ్రహాము ఏ విధంగా నమ్మాడో దేవుడే స్వయంగా వచ్చి అడిగాడు. దేవునికి నేను ఇస్తున్నాను. మృతతుల్యమైన శరీరం నుండి కుమారుని పుట్టించిన దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుంటాడని అబ్రహాము నమ్మాడు. అందుకే కుమారుని తీసుకెళ్తూ 3 రోజులు ప్రయాణం చేశాడు. ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ అతని జీవితాన్ని పరిశీలించినప్పుడు దేవుని బిడ్డలు అంటున్నారు, దేవుని బిడ్డలు అతని గురించి సాక్ష్యం చెప్తున్నారు. పౌలు అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, దానివల్ల అతను నీతిమంతుడయ్యాడు.
గలతీ పత్రిక కూడా పౌలు చెప్తున్నాడు, మీరు విశ్వాసము ఉంచండి, నిరీక్షణ కలిగి ఉండండి, అది మీకు నీతినిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడై ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తితో విశ్వాసము ద్వారా మీరు జీవించండి. సాతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధిస్తుంది. యేసు ప్రభువా, నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. నిజమే, యేసయ్య తలుచుకుంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినగలడు. కానీ ఆయన అప్పుడు అలా చేయలేదు. తాను ఏదైతే పని అప్పగించాడో తండ్రికి విధేయతగా ఉన్నాడు. అప్పుడు యేసయ్య పలికిన మాట, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆయన మాటల వలన జీవించును. ఆమేన్. నమ్ముదామా? దేవుని మాట మనల్ని జీవింపజేస్తుందా? మనలో జీవం పుట్టిస్తుందా? మనకు బ్రతుకునిస్తుందా? మనలో పరివర్తన తెచ్చిస్తుందా? మనకు మారు మనసుని ఇస్తుందా? మనల్ని మారుస్తుందా? మనలో ఒక నూతన వ్యక్తులుగా చేస్తుందా? పాత వ్యక్తులుగానే చేస్తుందా? పాత స్థితిలోనే ఉంటుందా? ప్రాచీన స్థితిలోనే ఉంటుందా? నూతనమైన వ్యక్తులుగా చేస్తుందా? వాక్యం విన్నప్పుడు గుండెలు కరిగిపోతలేవా? హృదయం అంతా కఠినమైపోయిందా? హృదయం బద్దలైపోతలేదా? ఈ వాక్యం ఏమున్నదిలే, ఎన్నిసార్లు విన్నది ఈ వాక్యం, ఎంతోమంది చెప్తాంటే విన్నా, నాకు తెలియని వాక్యమా అంటూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? పరిశుద్ధాత్మ శక్తితో విశ్వాసము ద్వారా జీవించాడు అబ్రహాం. అందుకే అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుని పిల్లలముగా మనము కూడా నీతిమంతులుగా ఎంచబడాలంటే విశ్వాసము ద్వారానే జీవించాలి. దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. మన కదలికలో, మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియలలో ఆయన యందు విశ్వాసం కనబడాలి. ఆయన యందు విశ్వాసం మనకు కనబడాలి. అబ్రహాము అంతగా విశ్వాసం ఉంచాడు కాబట్టి, అంతగా నిరీక్షించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమన్నాడంటే, ఆయన అబ్రహాము కుమారుడు, అబ్రహాములకు పుట్టిన దావీదు కుమారుడు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడట? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడట. అబ్రహామునకు అంత గొప్ప ప్రయారిటీ ఇచ్చాడు. అబ్రహాముని ఏమని చెప్పాడు? విశ్వాసులకు తండ్రి. ప్రపంచంలో ఎవరైనా విశ్వాసులు, క్రీస్తును విశ్వసించిన వారందరికీ తండ్రి అబ్రహాం. అబ్రహాం జీవితం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? అబ్రహాం యొక్క బ్రతికిన విధానమును బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? అబ్రహాము దేవుని అంతగా విశ్వసించడం ద్వారా నీ విశ్వాసాన్ని కొలత చేసుకున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నావు? అప్పుడప్పుడు టీవీలలో వస్తుంటుంది వాతావరణ తేడాలు. ఢిల్లీలో ఇంత కాలుష్యం ఉంది, హైదరాబాద్లో ఇంత కాలుష్యం ఉంది అని ఇలా ఒక గ్రాఫ్ రూపాన చూపిస్తూ అంటారు. ఒకవేళ అబ్రహాం విశ్వాసము మన విశ్వాసం అని పక్కన గ్రాఫ్ తీసుకుంటే అబ్రహాం ఎక్కడో ఉంటాడు కదా 100 పాయింట్లలో. నీ విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? మనుషులంగా మనము బలహీనము, డెఫినెట్గా మనము వీకర్ సెక్షన్సే. కానీ మనము వాక్యమును బట్టి నీతిమంతుడి విశ్వాసం మూలన జీవించును అని వాక్యమును బట్టి మనము క్రీస్తుని విశ్వసించడం ద్వారా మన జీవితాన్ని కొనసాగించాలి. మనకు ఒక నిరీక్షణ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. ఎందుకు రక్షించబడ్డారు? ఎందుకు దేవుని యొక్క రక్షణ మీ దగ్గరకు వచ్చింది? మీరు నిరీక్షణ కలిగిన వారుగా రక్షించబడ్డారు. ఏంటిది మీ నిరీక్షణ? ఏంటిది మీ నిరీక్షణ? ఎంతకాలం నిరీక్షణ? చూడండి, అబ్రహాం జీవితాన్ని తీసుకుందాం. అబ్రహామునికి దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, అబ్రహాం దగ్గరికి వచ్చి మనం పోయి ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే, ఇంటర్వ్యూ అంటే తెలుసుగా మీకు, ఒక ప్రశ్న వేస్తే అబ్రహాం కల్లా మనకుంటే, అబ్రహాం అసలు నీకు ఏమి నిరీక్షణ ఉందని నువ్వు దేవుని నమ్ముతున్నావు? వెళ్ళమంటే వెళ్ళడమేనా? అబ్రహాం నీకైనా బుర్ర ఉన్నదా? వెళ్ళమని చెప్పాడు. ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళడమేనా అంటే దేవుడు చెప్పాడు నాకు. ఏమని చెప్పాడు? నీ వంశమును, నీ సంతానమును ఇసుక రేణువులంతా విస్తరింపజేస్తా అని. సరే అన్నడే అనుకుందాం.
ఇసుక రేణువులంతా విస్తరింపజేస్తా అనుకున్నాం. నీ వయసు ఎంత? నాకు ఒక 70 సంవత్సరాలు. ఇప్పుడు నీకెంత? 70 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నాయి. ఏడు నీ కుమారుడు, ఏడు నీ సంతానం? దేవుడు ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలకు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఇవ్వడం మాత్రం చెప్పండి ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అప్పుడు ఇచ్చింది ఎప్పుడు? ఒక అన్ని సంవత్సరాలు ఎదురు చూశాడంటే ఈ ఎదురు చూపులో అతన్ని ఎంతమంది ప్రశ్నించుంటారు? ఎంతమంది ప్రశ్నించి ఉంటారు? ఏదైనా నీ సంతానం? నీకన్నా 3 పెళ్ళైంది, నాకు 4 పిల్లలు, నీ సంగతి ఏంటి? అబ్రహాము 75 సంవత్సరాల వయసులో బయటికి పోతుంటే, దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఎంతమంది హేళన చేస్తుంటారు చెప్పండి? ఎంతమంది అతన్ని కించపరుచుంటారు? అవేవైనా పట్టించుకోలేదు. అందుకే ఆయన నమ్మాడు. అప్పుడు ఆయన నీతిమంతునిగా తీర్చబడ్డాడు. 2025 సంవత్సరంలో మన జీవితం మీద తెలియదు. 2026 సంవత్సరంలో యేసుని సంపూర్ణముగా నమ్ముతున్నామా? సంపూర్ణముగా నమ్ముతున్నామా? మనము నిరీక్షణ కలిగిన వారముగా రక్షించబడ్డాం. ఒకవేళ నీకు నిరీక్షణ లేకపోతే నీ రక్షణకు అర్థమే లేదు. నీవేదైతే కావాలని ఎదురు చూస్తున్నావో, జరగాలని ఎదురు చూస్తున్నావో, దాని గురించిన నిరీక్షణ కనుక నీకు లేకపోతే, దేవుని యందు అంత నిరీక్షణ నీకు లేకపోతే, నీకు నిరీక్షణ లేదు కాబట్టి నీకు రక్షణే లేదు. నీకు రక్షణే లేదు కాబట్టి నువ్వు విశ్వాసమే కాదు. నీ విశ్వాసమే కాబట్టి నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవే కాదు. నువ్వు దేవుని కుమార్తెవు కాదు కాబట్టి నీకు దేవుని రాజ్య ప్రవేశమే లేదు. చూడండి, ఒక్కదానికొకటి లింక్, ఒక గొలుసు కదా, ఒకదానికొకటి గట్టిగా పట్టుకొని ఉంటే ఎంత బలంగా ఉంటుందో, ఒకదానితో ఒకటి ముడిపడ్డ విధానం ఇది. నీవు నిరీక్షణ కలిగిన వాడిగా రక్షించబడ్డావు. నీకు నిరీక్షణ ఉంది. నీకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంది. ఎవరన్నా ఎవరు కాదన్నా, ఎంతమందిని కించపరిచినా, ఎంతమందిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా, ఎంతమంది నువ్వు మూర్ఖులనన్నా, అబ్రహామును మూర్ఖులని అని ఉంటారా? ఎవరైనా ఉన్నారంటారా? 70 సంవత్సరాల వయసులో నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె వస్తాడు, ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మృతతుల్యమైన శారా గర్భం నుండి దేవుడు ఆమెకు పిల్లల్ని ఇస్తాడని శారా నమ్మలేదు. అందుకే శారా ఏం చేసిందంటే, అబ్రహాము దేవుడు ఏదో వాగ్దానం ఇస్తాను కానీ నాకు నమ్మకం వస్తలేదు, నాకు 2 ఉంపుడు గత్తన్నారు, నువ్వు వాళ్ళని తీసుకొని పో అన్నాడు. అన్నదాని లేదా? అంటే ఒక ఉంపుడు వస్తే ఆమె పేరేంటి? హాగర్. హాగర్ని తీసుకొని పోతే హాగర్కి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్మాయిల్. అందుకే వాక్యం చూడండి, శారా నమ్మినట్టుగా ఎక్కడ మనకు కనబడదు, అబ్రహాము నమ్మాడు. దేవునికి స్తోత్రం. శారాకు అపనమ్మకమే. శారా దగ్గరికి వచ్చి దేవదూతలు వచ్చి వచ్చే సంవత్సరంలోపు నీకు కుమారుడు వస్తాడంటే శారా ఏమన్నదంట? దానికి మంచిగా ఉంది బైబిల్లో. పక్కన నవ్విందంట. ఒకసారి పక్కన నవ్వు. పక్కన నవ్వడం తెలుసు కదా, మామూలు నవ్వడానికి పక్కన నవ్వడానికి బాగా తేడా ఉంది. పక్కన నవ్వడం అంటే అపహాస్యంతో కూడిన నవ్వు. చెప్పవా ఇన్ని రోజులు కాందాట ఇప్పుడు అవుతుందట అని ఒక రకంగా. అప్పుడు దేవుని దూత వెంటనే, శారా ఎందుకు నవ్వా? దేవుని శక్తిని అనుమరిస్తున్నావా అంటే శారా అంటుంది, నేను నవ్వలే. అయితే దేవుని శక్తిని శారా అనుమానించిన అబ్రహాం అనుమానించలేదు. అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వసిస్తామో, దేవుని వాగ్దానాన్ని నమ్ముతామో, ఆ వాగ్దానమును అంతిమ నెరవేర్పు కొరకు ఆసక్తితో ఎదురు చూస్తాం. దేవుడు అతనికి అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం దృష్టిలో ఏమున్నదంటే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నమ్మదగినవాడు, ఆ వాగ్దానము తప్పకుండా నా జీవితంలో జరుగుతుందని అతడు ఎదురు చూశాడు. నీవు దేవుని వాగ్దానం కొరకు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం కొరకు ఎంతసేపు నీవు ఎదురు చూస్తావు? జనవరి 1న వస్తావు,
వాగ్దానం అని అంటావు. ఆ వాగ్దానం అంతిమ నెరవేర్పు కొరకు ఎంతకాలం నీవు ఎదురు చూస్తావు? కేవలం అదేనా నీకు వాగ్దానం? ఒకడో తీసింది అదేనా? ఆ ఒక్కటేనా? పేపర్లో ఉన్న ఆ వాక్యమేనా? దేవుల్లో ఉన్న వాక్యంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మనవే. ఆ వాగ్దానం కొరకు అబ్రహాం ఎదురు చూసినట్టుగా నీవెంతకాలము ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తావు? మనకు దేవుడు పెట్టిన పేరేంటంటే నిరీక్షణ గలవారం అనండి. నిరీక్షణ గలవారం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమును కనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము నీ ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారంటే అబ్రహాము ద్వారా వచ్చిన యేసయ్య ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదించబడింది. అది దేవుడు అతనికి చేసిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. అబ్రహామే లేకపోతే ఇస్సాకు లేడు. అబ్రహామే లేకపోతే యేసుక్రీస్తే లేడు. యేసుక్రీస్తే లేకపోతే అసలు మనకు రక్షణే లేదు. దానికి అబ్రహాము నిరీక్షించాడు. అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని వాగ్దానాలు మనకున్నప్పుడు, మనకు వాగ్దానాన్ని అనుగ్రహించినప్పుడు ఆ వాగ్దానాల కోసం నీ ఎదురు చూపి ఎంతకాలం? అబ్రహాం అయితే అన్ని రోజులుగా ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం అయిపోయాము, వాగ్దాన ప్రకారము వారసులం. మనం ఎప్పుడైతే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానానికి మనం వారసులం. ఎవరు కాదన్నా ఎవరు కాదనకపోయినా మీ పిల్లలు మీకు వారసులు. ఈవెన్ మీరు కాదన్నా మీ వారసులు వాళ్ళే. ఒకవేళ మీ ఆస్తిని నేను వేరే వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళు కోర్టులో కేసు అనేది తర్వాత వారు మీకు వారసులు. అంత అధికారం ఉంటుంది వారసత్వం అంటే. మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మరి ఎలా మనం వారసులం అయ్యామంటే మన బలహీనతను బట్టి కాదు, మనకున్న శారీరక బలహీనతను బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు క్షమాపణ ఇచ్చులాగున మన పాపం నుంచి విమోచించడం ద్వారా, మనము వాగ్దాన నెరవేర్పు కొరకు వాగ్దానం కొరకు నిరీక్షించడం ద్వారా, మనము నీతిని సంపాదించుకోవడం ద్వారా మనము దేవుని యొక్క వాగ్దానమునకు వారసులమయ్యాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం పాపలమైన మహిమను పొందలేకపోతున్నాం. ఇప్పుడు 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాం. ఎలా జరుగుతుందో తెలుసా? మొదటిగానే ఉంది కండిషన్, నమ్మువారు ఆయన కృపచేతనే. ఎప్పుడైతే మనం నమ్ముతామో నీతిమంతులం అవుతాం. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో కృపను పొందుకుంటాం. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. 25వ వచనము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున. కాబట్టి పూర్వం మన బలహీనత వల్ల ఎన్నో పాపాలు జరిగించినాము, ఎన్నో అనరాని మాటలు అన్నాము, అనకూడని విధంగా ఉన్నాము, అనకూడని విధంగా ప్రవర్తించాము. కానీ దేవుడు ఓపిక పట్టి నిన్ను కరికరించాడు. ఇప్పుడైతే క్రీస్తు ద్వారా క్రీస్తు కృపనివ్వడం ద్వారా నేను నీతిమంతుడిగా చేస్తున్నాడు. నీకు నిరీక్షణ ఇస్తున్నాడు. నీకున్న విశ్వాసం ద్వారా నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక అంటున్నాడు, మీరు నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన నూతన సంవత్సరంలో చెప్పుకున్నట్టు ఆయన మనకు సంచకరువుగా ఉన్నాడు. మనకు ఆయన ఒక గ్యారంటీగా ఉన్నాడు. మన వాగ్దానం నెరవేర్చుటకు
ఆత్మ ద్వారా ఎదురు చూడడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఓకే, ఇంతవరకు మనం చూసాం ఆయన వాగ్దానం తప్పకుండా జరుగుతుంది. అబ్రహామునకు జరిగినట్టే అబ్రహాం ఏ విధంగా ఎదురు చూస్తామో మనం ఆ విధంగా ఎదురు చూసి నిరీక్షించడం ద్వారా వాగ్దానాన్ని సొంతం చేసుకుంటాం. ఈ నిరీక్షణ మనకు కలుగుతున్నప్పుడు బయట నుంచి వచ్చే కొన్ని ప్రమాదాలు ఉన్నవి. 6వ వచనం, యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటయందు పొందకపోవటందు ఏమి లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. కాబట్టి యేసుక్రీస్తునందున వారికి ఆనాటి కాలంలో సున్నతి అనే ఒకటి ఆచారం ఉంది. ఈనాటి కాలంలో మనకున్న ఆచారం అనేకం ఉన్నాయా లేవా? క్రీస్తుని విశ్వసించిన తర్వాత కూడా కొన్ని ఆచారాలు మన దగ్గర ఉన్నవి. శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాం. ఎందుకో మనకు అర్థం కాదు. చేస్తారా శుక్రవారం ఉపవాస ప్రార్థనలు? చేయడంలో తప్పులేదు, కానీ ఎందుకు శుక్రవారం చేయాలి, మంగళవారం చేయకూడదు? తెలియదు. దానికి అది ఎవరికి అర్థం కాదు. అదో రకమైన ఆచారం. అది ఎందుకు పుట్టుకొచ్చింది? ఇంకేమన్నా ఆచారాలు? బైబిల్ పక్కన పెట్టుకుని కొంటాం. ఎందుకు? కానీ బైబిల్లో ఉన్న వాక్యం మాత్రం మనకు తెలియదు, కానీ బైబిల్ మాత్రం పక్కన పెట్టుకుని కొంటాం. ఎందుకు వచ్చింది? ఎందుకో తెలియదు. జ్వరం రాగానే చర్చిలో పోయి కొంటాం. చర్చిలో పడుకోవడం బాగానే ఉంది, కానీ దేవుని వాక్యం పట్ల విశ్వాసం లేకుండా నువ్వు ఎడబడుకుంటే రోడ్డు మీద పడుకున్నావు ఒకటే, రోడ్ల మీద పడుకున్నావు ఒకటే, శ్మశానంలో పడుకున్నావు ఒకటే. నీకు వాక్యం అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు, ఆచారం ప్రకారంగా నిద్రకని అంటావు, లేకపోతే చర్చలో నిద్ర అంటావు. చర్చలో ఏముంటుంది? ఏముండదు. అసలు చర్చ అంటే ఎవరు? చర్చ అంటే ఎవరు? మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరు? దేవుని ఆలయం. ఇది దేవుని ఆలయం కానే కాదు. ఒకళ్ళు ఇది కాకుండా అక్కడ కట్టాను కాదా? అది కూడా కాదు. ప్రపంచంలో పెద్ద చర్చ్ ఏది? అది కూడా దేవుని ఆలయం కాదు. నీవే దేవుని ఆలయమై ఉన్నదా లేదా? వాక్యంలో ఉన్నదా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న వారితో అంటాడు, ఈ దేవాలయం నేను పడగొట్టి 3 దినాల్లో కట్టిన. వారేమనుకుంటారంటే 40 సంవత్సరాలు కట్టిన దేవాలయం నాకు పడగొడతాడా, 3 దినాల్లో కడతాడా? కానీ దేని గురించి మాట్లాడాట? ఆయన శరీరముల గురించి. మీ దేహము దేవునికి ఆలయమైనదని మీరు ఎరగరా అని వాక్యం సెలవిస్తుంది. ఇటువంటి ఆచారాలు అనేకం ఉన్నవి. వాక్యం మనకు తెలియకుండా, వాక్యం ద్వారా మనం బలం పొందకుండా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మకుండా, దేవుడిచ్చిన వాగ్దానం అబ్రహాము జీవితంలో ఎదురుచూడగా జరిగింది, ఆయన ఎప్పుడు అపనమ్మక పాలు కాలేదు అని నమ్మకుండా నీవు ఎన్ని ఆచారాలు పాటించినా అవన్నీ వ్యర్థమే. దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలముగా మన దేహమే దేవుని ఆలయం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దుష్టుడు మనల్ని ఎత్తుకొని పోడు. వాళ్ళు సున్నతి అన్నారు, నువ్వు ఏ ఆచారం కింద ఉన్నావు? నువ్వు ఏ ఆచారం కింద ఉన్నావు? నేను చెప్పినవి ఆచారాలంటే ఆచారాలు కొంతమందికి ఆచారం, నాకైతే ఆచారం అనిపిస్తుంది, కొంతమంది కాకపోవచ్చు. కొన్నిసార్లు మీకు వాక్యం పక్కన పెట్టుకుంటే బలంగా ధైర్యంగా ఉండొచ్చు. అయితే నీకు ఆ వాక్యం తెలియకుండా, ఆ వాక్యమైన దేవుని యొక్క వాగ్దానం మీద మీకు నమ్మకం లేకుండా, ఒక్క బైబుల్ కాదు, బైబుల్ అన్నీ తీసి దుప్పటిగా తీసుకొని పడుకున్న మీకు లాభము ఉండదు. మీరే దేవుని ఆలయం. మిమ్మల్ని చెడగొట్టే వారిని దేవుడు వారిని చెడగొడతారు. మీలోనే దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ అన్నాడు, నేను మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను. కాబట్టి మీలో ఉన్న దేవుణ్ణి మీరు వెతుక్కుండా ఎక్కడెక్కడో దేవుని వెతుకుతే ఎట్లా? అక్కడికి పోవాలి, అక్కడికి పోవాలి. నీలోనే దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న దేవుని నువ్వే వెతుక్కోవాలి. ఎలా వెతుక్కుంటావు? లైట్ లేసా? లైట్ కిందికి పోయా? వాక్యం ద్వారా. నీవెప్పుడైతే దేవుని వాగ్దానాన్ని నమ్ముతావో, వాగ్దానాన్ని విశ్వసిస్తావో, వాగ్దానాన్ని పొందుకుంటానని నిరీక్షణ కలిగి ఉంటావో, నీవు నీతిమంతుడివి. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అందుకే పూర్వకాలంలో ఉపవాస ప్రార్థనలు ఎక్కువ ఉండేవాళ్ళట. ఉన్న తర్వాత ఉపవాస ప్రార్థన వల్ల ఏమి జరగకపోయేదట. అప్పుడు వాళ్ళు దేవునితో ఉన్నాడు, మేము ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు చూడవు? నేను ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడవంటే, నువ్వు ఉపవాసం ఉంటావు కానీ నీ ఉపవాస దినముని నీవు దుర్వ్యాపారం చేస్తున్నావు, చెడ్డ వ్యాపారం చేస్తున్నావు. ఉపవాసంలో పాల్గొంటున్నానని నీ పొరుగు అని మోసం చేస్తున్నావు, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు.
అందుకే నేను నీ ప్రార్థన అంగీకరించను, అందుకే నీ ప్రార్థన నేను వినను. ఉన్నదా లేదా యెషయా గ్రంథంలో? మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు? మేము కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు వినవు? అయ్యా నీ ప్రవర్తన మంచిగా లేదు, నీ ఉండే విధానం మంచిగా లేదు, నీ విశ్వాసం బాగలేదు. నీ విశ్వాసం బాగాలేనప్పుడు అన్ని ఉపవాసాలు ఉంటాయి ఏమి, లేకుంటే ఏమి? దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా ఈ మాటలు కనుక మనం గ్రహించకపోతే ఈ క్రియలన్నీ కూడా ఎందుకు పనికిరావు? ఆనాటి కాలంలో వారు సున్నతిని బట్టి గర్వించారు. ఈనాటి కాలంలో ఒక్కొక్కరు బోర్డులు పెట్టుకుంటున్నారు. నేను ప్రతిరోజు ఉదయమే ప్రార్థన చేస్తాను, సాయంత్రం ప్రార్థన చేస్తాను, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను. ఇవన్నీ బాగే, ఇవన్నీ ఉండవలసినవే, ఇవన్నీ చేయవలసినవే. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన యందు విశ్వాసము, ఆయన ఇచ్చిన వాగ్దానం పట్ల నమ్మకం. ఆయన యందు విశ్వాసం లేకుండా ఉపవాసం ఉండటం లేరా? ఉన్నారా లేరా? ఏమో నాకు తెలియదు. ఉన్నారని మీరే అన్నారు, నేనైతే అనలేదు. దేవుని పిల్లలంగా ఆయన యందు విశ్వాసాన్ని అస్సలు పక్కన పెట్టకూడదు. నిజమైనది ఏంటో తెలుసా? ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. నీవు ఆ ప్రేమను చూపించడం వల్ల నీవు చేసే క్రియలు, ఆ క్రియల ద్వారా ప్రజలందరికీ కనిపించే నీ విశ్వాసం, అది నిజంగా ఫలించబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము. దేవుని ఆజ్ఞలను అనుసరించటే ముఖ్యము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? దేవుని ఆజ్ఞలు అనుసరించడం. మరొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమించండి, మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ గలతీ పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడు, మీరు ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారుతుందా పెరుగుతుందా? మీరు చెప్పాలి, చెప్పండి. చల్లారుతుంది. నీ ప్రేమ చల్లారుతుందా పెరుగుతుందా? పెరగాలి, కానీ పెరుగుతుందా లేదా? నాకు ఆన్సర్ చెప్పకండి, మీకు మీరే సమాధానం చెప్పుకోనండి. అంత్య దినంలో అనేకుల ప్రేమ చల్లారుతుంది. అయితే వాక్యం అంటుంది అసలు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను. అలాగే గలతీ పత్రికలు అంటున్నాడు, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఇప్పుడు దీన్ని రివర్స్గా చదువుదాం. ప్రేమ లేని కార్యసాధకమగు విశ్వాసము నిష్ప్రయోజనం. ప్రేమ లేని కార్యసాధకమగు విశ్వాసం. కాబట్టి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమను చూపించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమను కనపరచడం చాలా ప్రాముఖ్యమైనది. నీ ప్రేమను చూసినప్పుడు నీ విశ్వాసం కనపరచాలి. నీ విశ్వాసం కనపరచబడ్డప్పుడు దేవుడు మహిమ పొందుతాడు, తద్వారా నీకు మహిమ. అటువంటి విధంగా మనం ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా మీరు సున్నతి అంటున్నారు, ఆచార ప్రకారంగా చేస్తున్నారు, కానీ మీరు ప్రేమ వలన మీ విశ్వాసం కనిపిస్తలేదు. మీ ప్రేమ చూపడం వలన మీ విశ్వాసం బయటికి రావాలి. బయటికి రావాలంటే కనబడాలి, తెలియాలి. కానీ నీకు ప్రేమ లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఒక సున్నతి మాత్రం ఉన్నది, ఒక ఆచారం మాత్రం ఉన్నది. ఆచార ప్రకారంగా ఆదివారం రావడం కాదు, ఆచార ప్రకారంగా శుక్రవారము, సోమవారము, మంగళవారం ఉపవాసం ఉండడం కాదు, ఆచార ప్రకారంగా ప్రొద్దున లేవడంతోనే ప్రార్థన చేయడం కాదు. నీకు ఆచార ప్రకారమే కాకుండా అలవాటుగా చేయాలి. ఒక భక్తుడు అన్నాడు, నాకు ప్రార్థన చేయడం అనేది ఆచారం కాదు, అలవాటు. ఉదయం లేస్తేనే బ్రష్ వేయడం అలవాటా ఆచారం? అలవాటు. రోజు స్నానం చేయడం, చక్కగా దూకోవడం, బట్టలు వేసుకోవడం ఒకసారి అలవాటు తప్పుదాం. కల్లోలం. ఇప్పుడు ప్రార్థన చేయడం మనకు ఆచారమా? అలవాటు కావాలి. ఉదయం లేస్తేనే బ్రష్ ఎత్తాం కదా, అలానే ప్రార్థన చేయడం కూడా అలవాటు కావాలి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే నిన్ను ప్రయోజకుని చేస్తుంది. ఆ సంగతి మాత్రం ఎప్పుడు మనము
మర్చిపోవద్దు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నీ ప్రేమ చల్లారుతుందా? నా ప్రేమ చల్లారుతుందా? ప్రేమ కలగడానికి విశ్వాసం మనం పొందుకోవాలి. విశ్వాసంను కలిగి ఉండాలి. అదే అత్యంత ప్రాముఖ్యమైనది. ఇటువంటి విశ్వాసులు ఉన్నారా అంత్య దినములలో? ఉన్నారా? సంఘాలు ఉన్నాయా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మీ మీ ప్రయాసమును ప్రయాసమును మన ఒకసారి 2వ వచనం చదువుదాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఒక సంఘం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నాకు మిమ్మల్ని గురించి ఒకటి జ్ఞాపకం వస్తుంది అంటున్నాడు. ఏమని జ్ఞాపకం వస్తుందంటే, వాళ్ళు పని చేస్తారట, అది విశ్వాసంతో కూడిందంట. వాళ్ళు ప్రయాసపడతారట, వారు ప్రేమతో కూడిందంట. అట్లాగే వారు ఓర్పుతో ఉంటారట, వారి ఓర్పు నిరీక్షణతో కూడిందంట. దీన్ని బట్టి పౌలు వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. ప్రసాద్ రాజు గారు పేరు అంటే మళ్ళీ బాధపడతారేమో కదా, ఒక నా మీదనే వేసుకుంటారు. హానోకరంగానే మీకేం గుర్తుకొస్తుంది? ఓ దుర్మార్గమైన వ్యక్తి, ఆదివారం లేస్తేనే వాక్యం చెప్తాడు కానీ వేస్ట్ అని అంటారా? ఇప్పుడు నా పేరు గుర్తు, నన్ను అనుకోగానే నేను ఒక మనిషిగా నేను ఒకటి మీకు గుర్తుకు రాగానే వాటి గుర్తుకొస్తుంది కదా. అనగానే ఒక పిక్చర్ గుర్తుకొస్తుంది, నా ముఖం గుర్తుకొస్తుంది, నా వేషభాషలు గుర్తుకొస్తుంది. ఏమనుకుంటారు? నేను చెప్పగానే బయటికి ప్రమాదం జరుగుతుంది. ఓకే, ఏమని ఆలోచన చేస్తారు? మళ్ళీ నా మీద నేనే వేసుకుంటా, వాడు పనికి మాలినోడు, వేస్ట్ ఫెలో అని అంటారా? లేకపోతే ప్రయోజనకరమైన వ్యక్తి, చాలా విశ్వాసం, అతడు ఈజ్ అ బిలీవర్, అతడి ప్రేమ చాలా గొప్పది, అతడి క్రియలు చాలా బాగా చేస్తాడు. ఎంత నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంటుంది అతని దగ్గర, ఎంత ప్రయాసంతో కూడిన ప్రేమ ఉంటుంది. పౌలుకు తెస్సలోనికే సంఘం అనగానే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయట. అందుకే ఆయనకు జ్ఞాపకం వస్తాయని. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని కనుక మనము తలుచుకుంటే జ్ఞాపకం వస్తారా? అదా క్రీస్తు పూర్వం కూడా అతను చేసిన తప్పులు జ్ఞాపకం వస్తాయి. అతను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఏదో అన్నాని మాట ఏదన్నా అంటే అది కూడా గుర్తుకొస్తుంది. జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రార్థన యందు మీ విషయమే విజ్ఞాపన, మీ అందరి నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అట్లా దేవుని పిల్లల గురించి జ్ఞాపకం వచ్చినప్పుడు పౌలు అంటున్నాడు, వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి ఓర్పు గొప్పది, వారి నిరీక్షణ గొప్పది, వారి ప్రయాస గొప్పది, వారి పని గొప్పది. వీడికి ఊరుకు దండగా, వీడి ఇంట్లో దండగా, వాడు బతకడానికి దండగా, వానికి తిండి దండగా, వాడికి నీళ్లు దండగా, వానికి బట్టలు దండగా. ఉన్నారు ఎవరు అనుకుంటాం ఎప్పుడైనా? లేదు, వీడు చాలా ప్రయోజనకరమైన వ్యక్తి, వీడు చాలా ఓపిక గల వ్యక్తి, వీళ్ళంటి వాళ్ళు ఉండాలి, వీళ్ళంటి వాళ్ళు కుటుంబానికి ఒకటి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఈ కృప మనకు దయచేయను గాక. ఆనాటి సంఘం అంతగా అతన్ని కదిలించింది, అంతగా సాక్ష్యం పొందింది. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము ప్రయోజనకరమైనది, అనేక మంది ముందు నిలబెట్టేది. చూద్దాం, కొనసాగిద్దాం. 7వ వచనం, త్వరగానే అయిపోతుంది. 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. చూడండి, మీరు పరిగెడుతున్నారు, మీరు ప్రేమ వలన విశ్వాసంతో కూడిన వారై క్రీస్తునందు పరిగెడుతున్నారు. పరిగెడుతూ ఉండగా ఇప్పుడు పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు ఒక కర్ర అడ్డం వేద్దాం, ఏమవుతుంది? చెప్పండి, పడిపోతారు. గలతీ సంఘాన్ని కూడా అడ్డగిస్తున్నారంట. ప్రేమ చూపకుండా, విశ్వాసం చూపకుండా, విధేయత చూపకుండా అడ్డగిస్తున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అది ఎవరో ఇక్కడ చూపిస్తున్నాం. గలతీ 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అది మరి ఒక సువార్త.
అది మరి యొక్క సువార్త కాదు కానీ యేసు సువార్త క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. కొందరున్నారు. ఉన్నారా మీకెవరన్నా? మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు ఉన్నారా? నాకు చెప్పకండి, మీకు మీరే చెప్పుకోండి. మిమ్మల్ని చెరపగోరి మిమ్మల్ని చెడిపోవాలని మీరు ఏమనాలి, మీరు కొంచెం డిగ్రేడ్ అవ్వాలని, మిమ్మల్ని కొంచెం తగ్గించాలని చూసేవారు ఉన్నారా? ఆనాటి కాలంలో గలతీ సంఘంలో కొందరు ఉన్నారట. వారు విశ్వాసమందు ప్రేమయందు వర్ధిల్లుతుంటే ఇదంటే మరీ ఘోరంగా ఉంటుందేమో. వారి కళ్ళు చెప్పండి, వారి కళ్ళు ఓర్వట్లేదు. వారు చెరపాలని, వారు చెడగొట్టాలని కొందరు ఉన్నారట. కొందరు బయలుదేరారట. బయలుదేరి వారు పని ప్రారంభించారు. అనుకోవచ్చు కానీ పని ప్రారంభించారు. పని ప్రారంభించడం అంటే వారిని చెడగొట్టాలని ఆలోచన చేసి పని మొదలుపెట్టారు. ఒక్కరిని పట్టుకున్నారు ఇంట్లో. చెప్పు, వాడు పోయి ఇంకొని తగిలిచ్చి, వాడు పోయి ఇంకొని తగిలిచ్చి గలిబిలి జరిగింది. అందుకే మీరు బాగా పరిగెత్తుతున్నారు, కానీ ఎవడో వచ్చి మీకు కర్రనో లేకపోతే చెయ్యో లేకపోతే ఏదో ఒకటి అడ్డం వేస్తున్నారు. అడ్డం వేయడం వల్ల మీ పరుగు పందెం మధ్యలోనే ఆగిపోతుంది. త్రొట్టిల్లుతున్నావు, పడిపోతున్నావు. నువ్వు పడిపోయేసరికి నీకంటే వెనుకున్నవాడు నీకంటే ముందు పరిగెడుతున్నాడు. అందుకే పౌలు అంటాడే కదా, నేను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడి పరిగెడతాడా, నడుస్తాడా, దేకుతాడా, పాకుతాడా? పరిగెడుతున్నాడు. పరుగు పందెంలో పాల్గొనేవాడు వాని గురే ఉంటుంది, మన లక్ష్యమే ఉంటుంది. అవునా కదా? వారి లక్ష్యమే ఉంటుంది. అంతే తప్ప పక్కన చెట్లు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, నా బూట్లు మంచిగా ఉన్నాయా, నా బట్టలు మంచిగా ఉన్నాయా, నేను పరిగెడతా అంటే ఎట్లున్నా, స్టైల్గా పరిగెడుతున్నానా, ఇటువంటి ఉంటాయా? పరిగెత్తాలి, కప్పు కొట్టాలి, అంతే. దేవుని బిడ్డలంగా మన కప్పు వస్తుందో రాదో తెలియదు, కానీ పరలోకమైతే వస్తుంది. ఆమె ముందు పోతామో వెనక పోతామో తెలియదు, కానీ అందరం పరలోకం కోసమే నిరీక్షిస్తున్నాం. పరలోక రాజ్యమే మన కప్పు. దేవుని రాజ్యంలో ప్రవేశమే మన కప్పు. దేవుడు త్వరగా వచ్చును గాక. ఎందుకు ప్రభావ ఇంత తొందరగా? ఇంకొక సంవత్సరం అయితే ఏదైనా అయిపోతుంది. ఇళ్ళని కట్టుకున్నాం, డబ్బులు రాదు ప్రభావ. ఒక్కొక్కరం 10 ఇళ్ళు కట్టుకుంటుంది. దేవుడు త్వరగా వచ్చును గాక. 8వ వచనం చదవండి. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుకున్న వాని వల్ల కలగలేదు. మనల్ని పిలిచింది యేసయ్య, నమ్మదగిన వాడు. ఈ ప్రేరేపణ కలిగి మిమ్మల్ని పిలిచిన వాని వల్ల కాదు, బయటోడి వల్ల. మిమ్మల్ని చెడగొట్టాలని అనుకున్న వాని వలన. వాణ్ణి కనుక మీరు ఆహ్వానించారనుకో జరిగేదో తెలుసా? 9వ వచనం చదవండి. 9వ వచనం చివరి వచనం. పులిసిన పిండి కొంచెము ఆయన ముద్దంతగా కూడా, ఇది నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కొంచెం పుల్లని పిండి తీసి మంచి పిండిలో వేస్తే పిండి అంతా తెల్లారేసరికి మొత్తం ములిసిపోతుంది అన్నట్టు. కొందరు మిమ్మల్ని కలవరపరుస్తున్నారు, మిమ్మల్ని చెడగొడుతున్నారు. ఎప్పుడైతే ఆ కలవరపరిచే వారిని, చెడగొట్టే వారిని మీరు ఆహ్వానించి వారి మాటలు విని దేవుని వాక్యమును కాకుండా ఇతరుల మాటలు వింటారు, మీరు చెడిపోతారు. మీతో పాటు ఉన్న వాళ్ళని కూడా చెడగొడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసి ఇక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులియజేయరని మీరు ఎరగరా? 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్దవటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇప్పుడు 8వ వచనం ఏంటిదో చెప్తుంది. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వముతోని నా దుష్టత్వమునకు పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. దేవుని కృప మీకు, నాకు, మనందరికీ దయచేయను గాక. మిమ్మల్ని చెడగొట్టాలని అనుకుంటున్నది ఎవరు గుర్తించారా? మీరు చెడిపోవాలని అనుకుంటున్నది ఎవరు గుర్తించారా? ఆనాటి సంఘం అభివృద్ధి ఎవరో పులిసిన పిండి వచ్చింది, మొత్తం పులియబెట్టింది. మనలో గలిబిలి గుర్తించేది ఎవరు? మనల్ని గలిబిలి చేసేది ఎవరు?
మనల్ని కలవరపరుస్తున్నది ఎవరు? మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన సంఘాన్ని లేదా మన పిల్లల్ని కలవరపెట్టేది ఎవరు గుర్తుంచుకొని, కలవరానికి గురి చేస్తుంది ఏదో జ్ఞాపకం తెచ్చుకొని గుర్తుంచుకొని దానిని దూరంగా పారిపోదుము గాక. అందరూ ఆమేన్. నేను ఇక మీకు ముగిస్తున్నాను. మీరు ఇప్పటిదాకా విన్న వాక్యం అంతా ఒక్కసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోనండి. అబ్రహామును పులిపిండి లాంటి వాళ్ళు ఎంతమంది అతన్ని పులియబెట్టాలని చూసినా అతను నిలబడ్డాడు, అతను స్థిరంగా ఉన్నాడు. చివరికి అతడు నీతిమంతుడయ్యాడు. మనలో ఎవడైనా పులిపిండితోనుంటే ఆ పులిపిండి స్వభావాన్ని మానివేయాలి. పులిపండి లాంటి వ్యక్తులను కనుక మనం కలిగి ఉంటే వారిని మనము తృణీకరించాలి. క్రీస్తునకు బెలయాకు ఏం సంబంధం? అవిశ్వాసకి విశ్వాసతో పొత్తెక్కడిది? నీ విశ్వాసాన్ని కించపరిచే విధంగా, నీ విశ్వాసాన్ని అవమానపరిచే విధంగా, నీ విశ్వాసాన్ని తృణీకరించే వ్యక్తులతో నీకు సహవాసం వద్దు. నీ విశ్వాసాన్ని మెరుగుపరిచి నిన్ను ప్రోత్సహించే వ్యక్తులతో సహవాసంలో ఉండండి. ఆ విధంగా మన ఆత్మీయ జీవితం మెరుగవుతుంది, మనం బాగుపడతాం, మరి ఇతరులను బాగుపరుస్తాం. తెస్సలోనికే సంఘము వారి సాక్ష్యం వల్ల పౌలు కూడా జ్ఞాపకం తెచ్చుకొని సంతోషించినట్టు నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో నిన్ను బట్టి కూడా అనేక మంది సంతోషిస్తారు. బాప్టిజం యోహాను గురించిన ప్రవచనం ఏంది? అతను చెప్పినప్పుడు అనేకులు చెప్పండి, అనేకులు ఏడతారా? సంతోషించదురు. బాప్టిజం యోహాను గురించిన ప్రవచనం. అతడు పుట్టినప్పుడు అనేకులు సంతోషించదారు. ఇప్పుడు మిమ్మల్ని బట్టి అనేకులు సంతోషించే స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. అందరం తల వంచుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం తల వంచుకొని, దేవా ఈ సమయం నీవు నాకు ఇచ్చినందుకని, తండ్రి ఈ దినం నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు. నీవు ఇచ్చిన ఆత్మీయ తలాంతుని బట్టి వందనాలు. నేను పడిపోతున్నప్పుడు నన్ను లేపినందుకు వందనాలు. నీ వాక్యం నాకు బోధిస్తున్నందుకు వందనాలు. నేను ఎక్కడ వెనకబడిపోయానో, ఎక్కడ అవివేకిగా ఉన్నానో నీ వివేకం ఇస్తున్నందుకు వందనాలు. ఎక్కడ నేను జ్ఞానహీనునిగా ఉన్నానో నాకు జ్ఞానం ఇస్తున్నందుకు వందనాలు. నాకు నీ కృపనిస్తున్నందుకు వందనాలు. నీ విశ్వాసంలో జీవిస్తున్నందుకు వందనాలు. నీతిమంతునిగా నన్ను ఎంచుకున్నందుకు వందనాలని చెప్పి దేవుణ్ణి స్తుతిద్దాం. అందరూ ఒకేసారి ఎవరికి వారుగా మీ సమయాన్ని పోనీయక పక్కింటి వాళ్ళు లేకపోతే పక్క వారిని గురించి ఆలోచన చేయకుండా మీరు దేవుణ్ణి స్తుతించండి.